ఊహకందని కథతో ఈ నెల 14న విడుదల కాబోతున్న తలా చిత్రం. విశాఖలో సందడి చేసిన తలా చిత్ర యూనిట్. రన్నం చిత్రం ద్వారా దర్శకుడిగా సత్తా చాటారు అమ్మ రాజశేఖర్. తాజాగా ఆయన తలా చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా విశాఖలో తలా చిత్రం యూనిట్ సందడి చేసింది. సిరిపురంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ, ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా తలా సినిమా విడుదల కానుందని, ప్రేక్షకులు అంచనాలకు అందని ఎన్నో మలుపులతో తలా సినిమా ఉండబోతుందని పేర్కొన్నారు. తలా సినిమాతో వైలెంట్ వ్యాలంటైన్స్ డే అవుతుందని ఆయన చమత్కరించారు. తాను దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు. ప్రస్తుతం టీనేజ్ ప్రేక్షకులే అధికంగా సినిమాలకు వస్తున్నారని అన్నారు. హీరో రాగిని రాజ్ మాట్లాడుతూ, చాలా మంది నటులు ప్రేమ కథలతోనే పరిచయం అవుతారని గుర్తు చేశారు. కానీ తాను ఓ మంచి కంటెంట్ ఉన్న కథతో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని తెలిపారు. ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అవుతుందని వివరించారు. అనంతరం కామెడీ నటుడు అవినాష్ మాట్లాడుతూ, బిగ్ బాస్ షోలో ఇచ్చిన మాట ప్రకారమే అమ్మ రాజశేఖర్ ఈ సినిమాలో తనకు అవకాశం ఇచ్చారని ధన్యవాదాలు తెలిపారు. ఖచ్చితంగా ఈ ప్రేమికుల దినోత్సవం నాడు వైలెంట్ వ్యాలంటైన్ గా హీరో అందరికీ నచ్చుతాడని. ఈ మూవీని బాగా సపోర్ట్ చేయండి. యాక్చువల్లీ ఇది మా అమ్మ పుట్టిన ఊరు. మా అమ్మ ఊరు ఇదైతే మా డాడీ ఊరు కాకినాడ అనమాట. సో నాకు ఒక కొడుకు పుట్టి ఇలా హీరోని చేసి ఇలా తిరుగుతానని నేను అసలు అనుకోలేదు. సో అదే విధంగా ఈరోజు ఈ వైజాగ్లో మా అబ్బాయి మూవీ ఇలా ప్రమోషన్ చేయడం అనేది చాలా. అమ్మాయి ఫస్ట్ చూసింది వైజాగ్, ఐ లవ్ యూ చెప్పింది ఇక్కడే. మా ఈయన నాకు ప్రపోజ్ చేసింది కూడా వైజాగ్ లోనే. సో అన్ని కలిసికట్టుగా మళ్ళీ వైజాగ్ కి మా అబ్బాయిని హీరోగా పరిచయం చేపిస్తున్నాము. సో ఈ మూవీకి వస్తే ఇది యాక్చువల్లీ ఒక కాంటెంట్ బేస్డ్ మూవీ అండి, కాంటెంట్ బేస్డ్ కమర్షియల్ మూవీ. ఈ మూవీలో చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కూడా చేశారు. శ్యామ్ కే నాయుడు గారు, శివ మాస్టరు, కెవిన్ మాస్టర్, సెల్వా మాస్టర్, దాని తర్వాత జైలర్ శివ. ఈ ప్రొడక్షన్ కూడా చాలా చాలా బాగా వచ్చింది సార్, అవుట్పుట్ కూడా. సో మా అవుట్పుట్ ఎలా ఉందో మీరు 14న వైల్డ్ వ్యాలంటైన్ గా వస్తున్నాడు మా తలతో. సో థ్యాంక్ యూ సార్. సైలెంట్ ఉండండి ప్లీజ్. వచ్చినండి జర్నలిస్ట్ అందరికీ చాలా నమస్తే. వైజాగ్ పబ్లిక్ అందరికీ నా ఇది హార్ట్ఫుల్ నమస్తే. నేనే మాట్లాడా, క్వశ్చన్ ఏం లేదా? నేను చెప్పేసి మూవీ పేరు తల. తల అంటే అందరం ఏదో ధోని తల, అజిత్ తల అలా థింక్ చేస్తారు. మన తెలుగులో తల అంటే హెడ్. సో మీరు పోస్టర్ చూస్తుంటారు, కోడి హెడ్, ఈ హెడ్. సో కథలో వెరీ ఇంపార్టెంట్ అన్న విషయం ఆ తల. ఆ మూవీ ఫినిష్ అయినప్పుడు అందరికీ తెలుసు తల ఎంత ఇంపార్టెంట్. లెగ్, చెయ్యి లేకుండా బతకొచ్చు, బట్ హెడ్ లేకుండా బతకడం కష్టం. సో ఈ హెడ్తో నేను బతుకోవాలి నువ్వు సింబాలిక్గా పెట్టినా. సో నా హెడ్ పెట్టి దీని మూవీ కష్టపడి చేశాను. ఈ మూవీ అందరూ చూసి హిట్ చేయాలి. 14th ఫిబ్రవరి విత్ లవర్స్ డే. ఈ మూవీ లవర్స్ డే చెప్పడం వల్ల వైలెంట్ వ్యాలంటైన్స్ డే. సో ఇది ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే అన్ని మూవీలో అన్ని కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఈ మూవీలో కొత్త కాంటాక్ట్ ఉంటుంది. ఒక టీనేజ్ అబ్బాయి ఇంత పెద్ద యాక్షన్ చేస్తున్నారంటే దానికి ఇంతవరకు నాకు తెలిసి ఏ మూవీలో లేదు. అన్ని పెద్ద పెద్ద హీరో చేస్తారు. దానికి మీనింగ్ ఏమైనా ఉంటుంది. ఇక్కడ అలా లేదు. ఒక టీనేజ్ అబ్బాయి ఎమోషనల్గా ఫైట్ చేస్తున్నారంటే వాడు ఆర్డినరీ బాయ్ వాడ స్టోరీ. వాడు చిన్నప్పుడు కరాతే అని నేర్చుకునే వాడు కాదు. అలాంటి ఒక ఆర్డినరీ అబ్బాయి ఎలా ఎమోషనల్ అవుతున్నారంటే ఒక ప్లే ఇది కొత్తగా ఉంటుంది. జనంగా బాగా ఎంజాయ్ చేస్తారు. దానికి టీనేజ్ యాక్షన్కి కారణం కరెక్ట్గా ఉంటుంది. చాలా బాగుంది చెప్తారు మీరు చూసి. సో దాన్ని నేను రాయడమే అంత కాన్సెప్ట్ అబ్బాయితో చేయాలి, బట్ టీమ్తో వేయాలి. ఎందుకు నేను ఆ కాన్సెప్ట్ తీసుకున్నానంటే ఇప్పుడు కరోనా తర్వాత అన్ని టీనేజర్స్ మూవీ చూస్తున్నారు, వాళ్ళే ఫస్ట్ వచ్చేస్తున్నారు. ఈ మిస్టేక్ ఆ మిస్టేక్, ఇక్కడ ఈ మిస్టేక్ కూడా చెప్పేస్తున్నారు. ముందలా లేదు. ఇప్పుడు చాలా బ్రెయిన్ ఉండే స్టూడెంట్ అయిపోయినారు. గ్రాఫిక్ బాగాలేదని చెప్పేస్తున్నారు అది. సో అందువల్ల
వాళ్ళ మనసులో మనం ప్లేస్ పెట్టాలంటే అమరాజ్ శేఖర్ మూవీలో వాళ్ళు అంది బాగుంది అని వాళ్ళు చెప్పిన తర్వాత మొత్తం ఫ్యామిలీనే వస్తారు. సో వాళ్ళు ఎంటర్ అవ్వబోదు టీనేజ్ వాళ్ళు మనసులో ఉన్న క్యారెక్టర్ ఉండాలి, వాళ్ళు ఒక్కరా ఉండాలని చెప్పి నేను ఈ కథ సెలెక్ట్ చేసుకున్నాను. దానికి నా అబ్బాయి ఆట పెట్టుకుంటాను. సో డోంట్ మిస్ ఇట్. వెరీ వెరీ చాలా రోజుల తర్వాత అమరాజ్ శేఖర్ క్యాప్లో వస్తున్నాడు. డబుల్ రణం ఎంజాయ్ చేయండి. అందరూ అడుగుతుంటారు ఎక్కడ వెళ్ళినా అమరాజ్ శేఖర్ సార్ ఎప్పుడు సార్ రణం వస్తుంది, వచ్చేసింది, ఎంజాయ్ చేయండి. ఇంకా డబుల్ లేదు, ట్రిపుల్ రణం. ఇంకా నేను అందరిగా చెప్తున్నాను, మళ్ళీ మూవీ తీస్తూనే ఉంటాను. సో మై మదర్ ప్రాబ్లమ్స్ ఒంట్లో బాగా, అందువల్ల సార్ నేను క్యాప్ వచ్చింది. సార్ నవ్ ఐ స్టార్టెడ్. థ్యాంక్ యూ. కాలేజ్ అక్కడ స్టూడెంట్స్ చాలా సపోర్ట్గా ఉండే. అసలు నేను ఎవరు కూడా తెలియకుండే, కానీ కూడా అందరూ అబ్బాయిలు బాగా ఫోటోస్ దిగారు. కానీ అన్ని అప్లాజ్ అన్ని మా నాన్నకి వచ్చింది. నేను కూడా అనుకున్నాను, నేను ఎందుకు అందరూ నాతో పిక్ ట్రైలర్ చూసి ఇలా చాలా జోష్గా అయిపోయారు వాళ్ళు. సో ఆ జోష్ చూసి, ఆ ట్రైలర్ చూసి, వాళ్ళు ఆనందం చూసి వాళ్ళ కళ్ళలో అన్నీ చూసాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది మా మూవీ లోపల. సో ఈ ట్రైలర్కి ఇంత హైప్ ఇస్తున్నారంటే మూవీకి ఎంత హైప్ వస్తుందో అలా ఒక థాట్ ఉంది నా లోపల. ప్లస్ ట్రైలర్లో 10% ఉంటే ఇంకా 100% మూవీలో ఉంది. సో అందరూ తప్పకుండా Feb 14 మూవీ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. అది ఒక మాట ఇస్తాను మా అందరి లోపల నుంచి. ఇంకా తిరుపతి నుంచి వెంటూ రాజమండ్రి, కాకినాడ, మళ్ళీ విజయవాడ, సో అన్ని కాలేజెస్లో వెళ్ళాం. అన్ని చోట్ల ట్రైలర్ ప్లే చేస్తాం. అందరూ చాలా ఎక్సైట్ అయ్యారు ట్రైలర్ చూసాక. సో వాళ్ళ జోస్, వాళ్ళ హైప్ చూసి అసలు అన్స్పీకబుల్ అనమాట. సో యాజ్ అ టీనేజర్ ఫోటోలు పెట్టుకుంటారు. సో ఏమైందంటే నిన్ననే ఒక కాలేజ్లో నేను అలా ఒక స్పీచ్ ఇస్తుందంటే ఒక అమ్మాయి పిక్చర్ చేసుకుని వాల్ పేపర్ వేసింది. సో వాల్ పేపర్ అప్పుడే వేసుకుంది. సో నాకు ఏంటిది ఇప్పుడేనా అని నాకు డౌట్ వచ్చింది. సో ద రెస్పాన్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ రెస్పాన్స్ చాలా అదిరిపోయింది. అసలు ఒక ఫస్ట్ మూవీకి, ఒక ఫస్ట్ యాక్షన్ మూవీకి ఇట్లా ఒక రెస్పాన్స్ ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద టీనేజర్స్ అండ్ మీడియా. సో ఇంత సపోర్ట్ ఇస్తున్నారు మా అందరికీ. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ అండ్ ఐఎమ్ వెరీ బెస్ట్ టు బీ ఇన్ దిస్ పొజిషన్. సో మా నాన్న ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ లక్కీ. ఎందుకంటే చాలా మంది యాక్టర్ అవ్వాలని చాలా ఆలోచిస్తారు, కానీ నాకు ఈ ఏజ్లో ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇవ్వడం చాలా థ్యాంక్ఫుల్ ఫర్ దట్ ఫర్ మై డాడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ మా మూవీకి ఇచ్చినందుకు రెస్పాన్స్ దట్స్ అన్ఇమాజినబుల్ అండ్ ఐఎమ్ థ్యాంకింగ్ యూ ఆల్ సో మచ్. మమ్మీకి థ్యాంక్స్ ఏం లేదా? అందరికీ నమస్కారం. ముందుగా నన్ను క్షమించాలి, ఫ్లైట్ డిలే, సత్యప్రమాణంగా చెప్తున్నాం, ఫ్లైట్ డిలే అయింది, అందుకే లేట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తలా అనేది నా లైఫ్లో మర్చిపోలేని ఒక ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే బిగ్ బాస్లో మీ సీజన్ 4 ఉన్నప్పుడు మాస్టర్ ఒక మాట ఇచ్చారు. మాస్టర్ మాట ఇస్తే నిలబెట్టుకుంటానే దానికి ఇది పర్ఫెక్ట్ అన్నమాట. ఈ సినిమా అరే నా సినిమాలో నేను పెట్టుకుంటున్నాను, వేరే లెవెల్ కమెడీను, నీలో మంచి టాలెంట్ ఉందని చెప్పేసి 2021లోనే మాట ఇచ్చారు నాకు. అది ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేశారు, మాట నిలబెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, థ్యాంక్స్ అ లాట్. దీనిలో మాస్టర్తో వర్క్ చేయలేకపోయాను, మాస్టర్ వాళ్ళ అబ్బాయితో వర్క్ చేస్తున్నాను, రాగిన్తో. ఇట్స్ అ వెరీ గుడ్ యాక్టర్. తలలో నాది ఒక డిఫరెంట్ రోల్ అండి. మీరు ఎలా ఉంటుందంటే, మీరు ఉపేంద్ర గారి సినిమాలో ఒక హెయిర్ స్టైల్, ఉపేంద్ర మూవీలో ఒక హెయిర్ స్టైల్, ఆ హెయిర్ స్టైల్తో ఒక డిఫరెంట్ లుక్ మాస్టర్ రెడీ చేసే దగ్గరుండి, అంటే ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. నా క్యారెక్టర్ వచ్చేసి అంటే మొత్తం రివీల్ చేస్తే బాగోదు. ఇప్పుడే మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే నా సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఆ సాంగ్ చూస్తే నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది అనమాట. చాలా ఫన్నీగా, చాలా అద్భుతంగా డైలాగులతో నన్ను చాలా అద్భుతంగా చూపించారు. బేసిక్గా సినిమాలో హీరోలకి మంచి సాంగ్స్ ఉంటాయి, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్. లవ్ చేసి నేను డిస్టర్బ్ అయిపోతాను, నేను ఎవరిని లవ్ చేశాను, ఎందుకు డిస్టర్బ్ అయ్యాను, నేను డిస్టర్బ్ అవడం కారణం ఎవరు అనేది మీరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఒక్క చాలా మంది లవ్ ఫెయిల్యూర్స్ ఉంటారు, లవ్ బ్రేకప్ ఉంటుంది. నాది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. దీంట్లో నా లవ్ స్టోరీకి ఒక పేరు ఉంది, లవ్ స్టోరీ అన్నమాట. ఇది ఉంది కదా, ఇది లోపలికి వెళ్తే నాకు అర్థమైపోతుంది, థియేటర్ లోపలికి వెళ్తే నాకు అర్థమైపోతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అమరాజ్ శేఖర్ మాస్టర్, వదిన గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంచి ఆర్టిస్ట్, చాలా పెద్ద హీరో అవుతాడు.
ఫస్ట్ ప్రాజెక్ట్ కానీ ఎన్నో సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లా చేశాడు. మాస్టర్ కొడుకున్న ఇంకెవరు పుడతాడు, ఇలాంటి ఆనిముత్యం పుడతాడమ్మా. మాస్టర్ కడుపున ఇలాంటి ఆనిముత్యం పుడతాడు. ఆల్ ది బెస్ట్ అగైన్.